అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో కడిలి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో మీరు రైటర్, డైరెక్టర్, స్క్రీన్ ప్లే డైరెక్టర్ కాదండి, నేను స్క్రీన్ ప్లే director. Yeah. రైటర్, స్క్రీన్ ప్లే Screen writer రైటింగ్ నేను. చేస్తూ Yeah, ఉంటారు, screen writer. సాంగ్స్ రాస్తూ ఉంటారు, Lyric writer, yes. లిరిక్ రైటర్, Dialogue writer. సో ఇవన్నీ కూడా ఈ డైలాగ్ రైటర్, లిరిక్ రైటర్, సాంగ్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు చాలా వరకు అబ్బాయిలే ఉన్నారు. Yeah. సో ఈ పాత్రను చూస్ చేసుకున్నారు కదా, ఏం చేస్తావు నువ్వు, ఏ అవసరమా ఇప్పుడు ఇవన్నీ అంటారు. కవిత్రులు ఉన్నారు అప్పట్లో, ఇప్పుడు చాలా అరుదు అని అంటారు, ఎస్పెషల్లీ తెలుగు. అందరు అన్నారు. ఏంటి, వాట్ ఈస్ యువర్ ఆన్సర్ టు దెమ్? I am the answer. అంతే. I am in a podcast talking about how people ridiculed me. See, this is the answer. I'm flexing it. That's it. ఇంకేంటి నేను ఇంకా నిరూపించుకోవాల్సింది ఏంటి? నువ్వు ఒక మాట అన్నావు నన్ను, నేను నీతో ఆ రోజు చెప్పలేకపోయాను, ఈ రోజు చెప్తున్నాను, నువ్వు స్క్రీన్లో చూసుకో. అంతే. పాపం వాళ్ళకి ఇచ్చి పడేస్తున్నారు అంతే. ముఖ్యంగా మా చుట్టాలే ఓకేనా, పిచ్ లైట్ అంతేనా? ఏంటి మరి, లేకపోతే అందరు అంతే. అందరూ ఏంటి, రిలేటివ్స్ అనగానే అందరం భయపడిపోతూ ఉంటాము. వాళ్ళు భయపడమండి. మంచి చెప్పినా చెడే అనుకుంటామా, లేకపోతే వాళ్ళు చెడే చెప్తారా? నాకు మంచి చెప్పే గొంతు వేరు. ఆల్రెడీ నేను ఒక కష్టంలో ఉంటే నా పుండు మీద నువ్వు కారం చల్లినట్టు మా నాన్నకి తల వంపులు తెస్తున్నా, మా నాన్న నాతో మాట్లాడకుండా చేయాలని ప్రయత్నించావంటే నువ్వు యూ షుడ్ బి పుట్ బిహైండ్ ద బార్స్. నిజంగా అవును, ఉన్నారు అలాంటి వాళ్ళు. తండ్రి ప్రేమని కూతురు మీద విరిచేస్తావా నువ్వు? ఏం మనిషి అసలు నువ్వు? కడుపుకు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావు అనేద్దాం, ఏముంది, పెంట తింటున్నావు. సో నిజంగా ఉన్నారు కదా బంధువులు కదా, రాబంధువులు రాబంధువులే అండి చాలా మంది, నాట్ జస్ట్ రిలేటివ్స్. అంటే ఐ హ్యావ్ గుడ్ రిలేటివ్స్ ఆల్సో, క్యూట్ మంచి రిలేటివ్స్ ఉన్నారు, కానీ పరమ చెత్త రిలేటివ్స్ కూడా ఉన్నారు. అందరికీ ఉన్నారు, అందరికీ ఉంటారు, కడుపులో పెట్టుకొని తట్టుకోలేరు. భయపడిపోతున్నారు. ఏం బాగుపడట్లేదు, మేము బాగానే ఉన్నాం నార్మల్ గా, ఏడవకండి. అసూయ ముందు పుట్టి అమ్మాయి తర్వాత పుట్టింది. ఎవరండి అది చెప్పింది? ఎవడో అసూర్యపరుడు చెప్పుంటాడండి ఇట్లాంటి మాటలు. అంతేనా? అనుమానం, ఆడది పుట్టి తర్వాత అనుమానం పుట్టిందా? కరెక్ట్, అనుమానస్తుడు చెప్పుంటాడు మళ్ళీ ఈ మాట కూడా. అంతేనా? ఏంటి, అనుమానము అసూయ అనేది ఇవి రెండు అమ్మాయిలకి అంతేనా? చాలా బ్యాడ్ కండిషనింగ్ జరిగింది మనకి కదా. అసలు ఎవరండి అందరు ఇలా? ఈ సామెతలు రాష్ట్రాలు అందరూ ఎక్కడుంటారండి? పనికిరాని మహాలండి వీళ్ళంతా. ఏం రాయాలో అర్థం కాక ఇలాంటి పిచ్చి పిచ్చి ఏం రాస్తారు. సామెతలు కొన్ని ఆపోజిట్, ఆలస్యం అమృతం విషయం అంటారు, నిదానమే ప్రధానం అంటారు. 2 కాంట్రడిక్షన్. ఏందో నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. నవ్వు 4 విధాల చేట అంటారు, నవ్వితే భోగం అంటారు. వై దిస్ కాంట్రడిక్షన్? ఏది తీసుకోవాలి? వావ్, ఆక్సిమోరాన్స్ లా ఉన్నాయి ఇవి కదా. కరెక్టే. అంటే పీపుల్ సే అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు కూడా పీపుల్ సే అ లాట్ ఆఫ్ థింగ్స్, అప్పుడు పీపుల్ సెడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. పీపుల్ కీప్ సేయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్, లీవ్ రెస్ట్ ఆల్ బిహైండ్ ఇట్, అంతే. అండ్ మీ పుస్తకాల గురించి మాట్లాడితే కొన్ని స్టోరీస్ చదివాను. అండ్ ఏంటి, వాట్ విల్ బి యువర్ మెయిన్ మోటో పుస్తకాలు రాయాలి అన్నప్పుడు? పచ్చి నిజం. అంతేనా? ఎందుకంటే సినిమా పైన అంత పచ్చి నిజం చెప్పే లిబర్టీ నాకు దొరకదు స్క్రీన్ రైటర్గా. ఇట్స్ ఆల్వేస్ సంబడి ఎల్సెస్ స్టోరీ, ఐ డెవలప్ ఇట్. It's somebody else's situation, I write a song about it. But when I write books, it's utter reality. నిజమే ఉంటుంది అందులో. నిజమే, ఆబ్వియస్లీ అది. అండ్ ఆల్సో ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎ ఫీమేల్ వాయిస్. అది ప్రేమ కూడా. ప్రేమైనా ఎలాంటి ఎమోషన్ అయినా అది ఫీమేల్ గొంతులోంచి బయటికి రావడం అనేది చాలా తక్కువ. మన కథలు చాలా తక్కువ ఉంటాయి, ఆడకథలు. మనం ఇప్పుడు ఒక సినిమా తీసుకుందామండి. ఏ సినిమాలో ఒక అమ్మాయిని చూసినప్పుడు ఒక అబ్బాయికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అదే మొట్టమొదటిసారి పట్టపగట్టి వేళ అని అబ్బాయి పాడాడు, మరి అమ్మాయి పాడేది. షీ మైట్ ఆల్సో ఫీల్ సంథింగ్ కదా. బట్ వేర్ ఇస్ ద సాంగ్? I'll write them. అంతే. I wanna write them. అయితే ఈ అమ్మాయిల అబ్బాయిల విషయాల్లో అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారా, అబ్బాయిలు ఎక్కువ ప్రేమిస్తారా? మనుషులు ఎక్కువ ప్రేమిస్తారు. మనుషులు ఎక్కువ ప్రేమిస్తారు. మనుషులు విపరీతంగా ప్రేమిస్తారు. మనుషుల కన్నా ఎక్కువ కుక్క పిల్లలు ప్రేమిస్తాయి.
కుక్క పిల్లల్ని కూడా ప్రేమిస్తాం. కుక్కలు ప్రేమిస్తాయి. వాటికి వేరే ప్రపంచం లేదు, మనిషే ప్రపంచం. పిల్లులు అలా కాదు, ఫుల్ యాటిట్యూడ్ ఇస్తాయి, కానీ కుక్కలు పాపం అంతే. మనుషులు అందరూ ప్రేమిస్తారండి. అది అమ్మాయి అబ్బాయి ఏం లేదు. వీఆర్ ఆల్